అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 2 సంవత్సరాలుగా 2023 అండ్ 22 భారీ వర్షాలకు మన గేట్లు కూడా చాలా చెడిపోయినాయి. వాటి కొరకు మనకు ప్రభుత్వం నుంచి అమౌంట్ కూడా మంజూరైంది. ఈ సంవత్సరం అన్ని గేట్లు కూడా ఫ్రీగా లేచేటట్టు చేసినాము. మరమ్మతు జరిగినవి. ఇప్పుడు ఎంత వరద వచ్చినా కానీ గేట్లు ఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నాము. కొంతమంది గిట్టన వాళ్ళు లీకేజ్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అది వాస్తవానికి ఇప్పుడు లీకేజ్ ఉండే విషయం కాదు. ఆ లీకేజ్ అనేది అక్టోబర్లో ప్రాంతంలో ఉంటుంది. అప్పుడు ఉంటే లీకేజ్ కౌంట్కి వస్తుంది. ఇప్పుడు మనం వరద ప్రవాహంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏ సమయమైనా వర్షం వస్తే మేము గేట్ లేపే స్టేజ్లో ఉన్నాము. ప్రజెంట్ అన్ని గేట్లు లేపడానికి సిద్ధంగా ఉన్నాము. అన్ని ఆపరేషన్ కండిషన్లో ఉన్నాయి. లీకేజ్ అవుతుందండి, మరి వార్తలు వస్తున్నాయి కదా, మరి ఏమంటుంది? మొన్న వచ్చిన వరదకు మేము గేట్లు ఆపరేట్ చేసినాము. ఏదైనా చెత్తం కింద సరే కూర్చోకపోతే కొంచెం లీకేజ్ ఉంటుంది. ఆ మాత్రము అది లీకేజ్ కింద కౌంట్ కాదు. మళ్ళీ వర్షం వస్తే కూడా మేము లేపడానికి ఉండదు, సిద్ధంగా ఉన్నామని. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కడెం ప్రాజెక్టు వరద పరిస్థితిని అంచనా వేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను మరి దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి మరి మరమ్మతుల కోసం మంజూరు చేసింది. ఆ మరమ్మతులు కూడా దాదాపు పూర్తి చేసిరని చెప్పేసి అధికారులు ఇటీవలే ప్రకటించారు. ఆ మరమ్మతులు చేసే సమయంలో క్రాప్ హాలిడే కూడా ప్రకటించిన సంగతి మరి రైతులందరికీ తెలుసు, మాకు కూడా తెలుసు. అధికారులు అది గుర్తెరిగి మరి ఈ సంవత్సరం కూడా అలాంటి పరిస్థితి రాకుండా మరమ్మతులు పూర్తిగా చేపట్టినారని చెప్పేసి తెలిసింది. అయితే కడెం ప్రాజెక్టు దగ్గరికి పోతే కొంతగా గేట్ల వద్ద చిన్న చిన్న లీకేజీలు అనేటటువంటి కనిపిస్తూ ఉంది. ఆ లీకేజీని కూడా పూర్తిగా అరికట్టి మరి ఆయకట్టు రైతాంగానికి పూర్తి స్థాయిలో 2 పంటలకు సరిపడే నీళ్లను మరి దీంట్లో నిల్వ చేసి ఆ ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గతంలో ఏదైతే వరద ఎక్కువ వచ్చినప్పుడు ఆ గేట్ల మీదకి వెళ్ళి పోయినాయో అట్లా కాకుండా మరి ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉంటూ మరి ప్రజలను అప్రమత్తం చేస్తూ రైతాంగాన్ని కాపాడాలని చెప్పేసి ఆయకట్టు రైతాంగం కోసం అధికారులు కూడా నీళ్లు ఎప్పటికప్పుడు వాళ్ళని అందించాలని చెప్పేసి కోరుతూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.